భారత జాతీయ వైద్య సంఘం అనుబంధంగా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నంద్యాల ఐఎంఏలో సభ్యులుగా ఉన్న సుమారు 500 మంది వైద్యుల ఆధ్వర్యంలో 2 సంవత్సరాల పదవీకాలం కోసం 45 మందితో కూడిన పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన కార్యవర్గానికి ఐఎంఏ నంద్యాల శాఖ కార్యదర్శిగా జీఎస్ఆర్ హాస్పిటల్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ రఫీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అచ్చు, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు డి మస్తాన్ వలి మరియు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి డాక్టర్ మహమ్మద్ రఫీని మరియు వారి సతీమణి జీఎస్ఆర్ హాస్పిటల్ ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ అరీఫా బాను మేడంకు ఘనంగా సన్మానించారు. సందర్భంగా డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఐఎంఏ నంద్యాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం నాకు ఎంతో గౌరవంగా ఆనందంగా ఉంది. వైద్య సేవల విభాగంలో ఐఎంఏ నియమ నిబంధనలకు కట్టుబడి సమాజానికి మరింత సేవ చేయడానికి కృషి చేస్తాను. నన్ను సన్మానించిన బ్లడ్ బ్యాంక్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయం కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు.